లోకేష్ గారు ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఈడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఒకే ఒక కుటుంబం నా వల్లే వచ్చింది తెలంగాణ అంటున్నారు. అదే కల్వకుంట్ల కుటుంబం. నేను అనేది ఏంటంటే 13 సంవత్సరాలు నువ్వు కొట్లాడలే అనలే, కానీ అందరి దయా దాక్షిణ్యతో అందరి స్ఫూర్తితో ఈ తెలంగాణ సాధించుకున్నాం. మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాక మీరు ఏం చేసిరని నేనంట. 1200 మంది విద్యార్థులు మీరు ఎప్పుడైనా పిలిచినరా? 1200 విద్యార్థి కుటుంబాలు మీరు ఎప్పుడన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 1200 మంది కుటుంబాలకు మీరు ఎప్పుడన్నా ఆర్థిక సాయం చేసిండ్రా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 10 సంవత్సరాలు దాచుకునుడు ఈరోజు ఫామ్ హౌస్లో పండుకునుడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కళ్ళు తెరిచి చూస్తున్నది. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయని కేసీఆర్ ఈరోజు మళ్ళీ 2.0 అని చెప్పేసి కొత్త పార్టీలు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. కొత్త యువకులు జెన్జీ తోటి మాట్లాడిస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కని వల్లే కాదు, నీ వెనక ప్రొఫెసర్ జయశంకర్ ఉండే, నీ వెనక కాళోజీ గారు ఉండే, నీ వెనక చాలా మంది ఉండే. వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కనివే జాతిపితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం. ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని, ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది. ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మా తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో. మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక్కడ కించపరిచినట్టు ఉండాలా, రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా, నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం. మీ అయ్యా ఏం పొడచడానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో
ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడైనా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త. మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే, తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచైనా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు. ఈ తెలంగాణ గడ్డ ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు రాకముందు భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేల కబంధ హస్తాలలో ఉండి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బర్తగించి పాలన సాగిస్తూ హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకంగా పాలన చేస్తున్నానికి చరమగీతం పాడాలనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాటి నుంచి నేటి వరకు ప్రతి తెలుగువాడి ఎక్కడ ఉన్నా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మవిశ్వాసం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకొని తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చాడు, పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు, రైతులకు విద్యుత్ రాయితీలు ఇచ్చాడు, పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తెలంగాణలో నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అదే తెలుగుదేశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ తెలుగుదేశం గడ్డపై, ఈ తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే మన మౌలిక సౌకర్యాల్లో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి, అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వచ్చాయి. పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇలా రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలని మనం ముందుకు తీసుకుపోవాలని, ఈ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉండాలని ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. 12 సంవత్సరాల ఈ పోరాటంలో అనేక పార్టీలు పరిపాలన చేసినప్పటికీ నిధులు రాలే, నీళ్లు రాలే, ఉద్యోగాలు రాలే, ఏవీ రాలే. వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడినాయి. ఇలా తెలంగాణ నిర్మాణం చేస్తామని గడీల నిర్మాణం చేశారు. అందుకనే తెలంగాణ పునర్వికాసం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ పార్టీని అభివృద్ధి చేస్తే బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం వచ్చి వాళ్ళకు రాజకీయ జీతం వస్తే దొరల యొక్క గడీలు కలుగుతాయనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఇవాళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద నిందలు చేసేటువంటి ఓ నాయకులారా, మీకు అందరికీ కూడా ఒకసారి తమ్ముంటే రండి, అభివృద్ధిలో పోటీ పడదాం.